నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను విజయ్. సెప్టెంబర్ 17 ఎప్పుడు వివాదాస్పదం అవుతుంది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనం నిర్వహించాలని అన్ని పార్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కేసీఆర్ కూడా ఒకప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఈ డిమాండ్నే ముందుంచారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ విషయాన్ని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు హడావుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని పార్టీలు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని హడావుడి చేస్తున్నాయి. ఎందుకు ఈ హడావుడి చేస్తున్నాయి? కేవలం ఇందులో రాజకీయ లబ్ధి మాత్రమే ఉందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గాది ఎన్ఐ గారు, తెలంగాణ ఉద్యమకారులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని ఎప్పటి నుంచో అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా నిర్వహించిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అధికారికంగా సెప్టెంబర్ 17 నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో సభలు సమావేశాలతో హడావుడి చేస్తూ ఉన్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవానికి సెప్టెంబర్ 17కి ఉన్న ప్రాధాన్యత ఏంటి అసలు? మొదటిగా వైఆర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరులకు, ఆ ఉద్యమంలో అనేక రకాలుగా నష్టపోయినటువంటి సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా వినమ్రంగా అభినందనలు, జోహార్లు అర్పిస్తూ సెప్టెంబర్ 17 అనగానే ఇది తెలంగాణ అంటే ఇప్పటి తెలంగాణ కాదు, ఆనాటి హైదరాబాద్ స్టేటు, ఇది కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో కూడినటువంటి త్రిలింగ దేశంగా పిలువబడినటువంటి ఆ నిజాం పరిపాలన కాలం నాటి విషయాలన్నీ కూడా గుర్తుకొస్తాయి. అనేక రకాల భయంకరమైనటువంటి చిత్రహింసలు, రక్తపాతం, మారణ హోమం భారతదేశంలో ఎక్కడ ఏ సంస్థానంలో కూడా, అంటే సుమారుగా అప్పుడు మనకి ప్రిన్స్లీ స్టేట్స్గా పిలువబడే సుమారు 565 ప్రిన్స్లీ స్టేట్స్లో లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఈ నిజాం పరిపాలన కొనసాగినటువంటి సుమారు ఒక 200-300 సంవత్సరాల చరిత్ర మనకి కనపడతా ఉంటుంది. అయితే మొత్తంగా మనం సరే ఆ 300 సంవత్సరాల చరిత్ర తీసుకోకుండా కనీసం ఒక 100 సంవత్సరాల చరిత్రనన్నా మనం తీసుకుంటే, లేక ఈనాడు సెప్టెంబర్ 17కి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నటువంటి ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆధారంగా ఏదైతే జరిగినటువంటి ఆ ఉద్యమం, ఆ పోరాటం, ఆ త్యాగాలు ఇవాళ అన్ని పార్టీలు ఈ వేడుకలో, ఉత్సవాలు, లేకపోతే విమోచన అని, విలీనం అని, జాతీయ సమైక్యత అని, విద్రోహం అని, ఇట్లా అనేక పేర్లతోటి ఏదైతే గత అనేక సంవత్సరాలుగా చర్చ జరుగుతున్నదో ఆ క్రమంలో వచ్చినటువంటి, మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ 2022 ఈ సెప్టెంబర్ 17కి ఒక ప్రాధాన్యత వచ్చింది. అయితే ఇది ఒక రకంగా చరిత్రని నెమరేసుకోవడానికి ఒక అనివార్య పరిస్థితి. పాలకులకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా, లేకపోతే ఈ వేడుకలు, ఉత్సవాలు జరపాలని వాళ్ళకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా ఒక అనివార్యత, ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక రాజకీయ అనివార్యత, లేకపోతే ప్రజల ఒత్తిడి అనివార్యత అనేది ఇవాళ మనం ఈ సందర్భంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇది విమోచన, లేకపోతే విలీనం, లేకపోతే జాతీయ సమైక్యత, లేకపోతే విద్రోహం, 4 భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి ఈ సెప్టెంబర్ 17 నేను అనుకుంటా ఇది ప్రారంభం. ఇంకా రానున్న రోజుల్లో, ఎందుకంటే ఎన్నికలు ఒకవేళ ఎన్నికలైనా 2023 సెప్టెంబర్ లోపు అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగవు, దాని తర్వాతనే జరుగుతాయి. అప్పుడు ఇంకా రసవత్తరంగా ఉంటుంది, ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడతాయి కాబట్టి ఇంకా రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లనే ఇది ఈ ప్రారంభ వేడుకలు, అంటే ఈ సంవత్సర కాలం చేయాలనుకున్న సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 వరకు సంవత్సర కాలం కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్నటువంటి సుదీర్ఘ కార్యక్రమం ఏదైతుందో, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా దాదాపుగా వాళ్ళు సెప్టెంబర్ 17 ఒక్కరోజే కాకుండా వాడు 3 తేదీలు, సెప్టెంబర్ 17 ముందు, సెప్టెంబర్ 17 తర్వాత కూడా, అంటే 23వ తారీఖు దాకా కూడా ఏదో కార్యక్రమాలు చేయాలని, ముగింపు కూడా 2023 సెప్టెంబర్ 23కి ముగింపు చేయాలనే ఉద్దేశంతో ఒక భారీ ప్రోగ్రాం
చేయడం జరిగింది. అంటే భారతదేశ చరిత్రలో నేను అనుకుంటా ఈ 565 సుమారుగా ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్లో ఇటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు, ఏ ప్రిన్స్లీ స్టేట్కి లేదు. సరే, భారతదేశానికి 75 సంవత్సరాల సందర్భంగా స్వర్ణోత్సవాలు జరిపినారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ పర్టికులర్గా నిజాం ప్రిన్స్లీ స్టేట్గా సంస్థానంగా పిలువబడినటువంటి ఈ భారతదేశంలో భాగస్వాములైనటువంటి ఏ ప్రాంతానికి లేనంత ప్రాధాన్యత దీనికి ఎందుకు వచ్చింది, కారణం ఏంటిది, ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది చాలా సుదీర్ఘంగానే చాలా అంతర్లీనంగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. సరే, మనకు ఉన్నటువంటి టైం ఫ్యాక్టర్ రీత్యా అంత మాట్లాడుకోలేకపోయినా మా దృష్టిలో ఇది విమోచనన్నా, విలీనమన్నా, జాతీయ సమైక్యత అన్నా, విద్రోహం అన్నా ఈ 4 కరెక్టే. విమోచన, ఇది ఎవరి విమోచన? నిజాం విమోచన, నిజాంకి విమోచన, కాసిం రజ్వీకి విమోచన, దేశ్ముఖ్లకు విమోచన, భూస్వాములకు విమోచన, లేకపోతే పటేళ్ళకి విమోచన. ఈ విమోచన ప్రజల విమోచన కాదు. ఈ విమోచన అది దాదాపుగా 60-70 సంవత్సరాలు ఏ సంస్థానంలో లేనంత నిరంకుశ పాలన, దోపిడీ, ఆధిపత్యం, భయంకరమైనటువంటి హత్యలు ఎక్కడ లేవు. ఇటువంటి ప్రైవేట్ సైన్యాలు ఎక్కడ లేవు ఆ రోజుల్లో, వేరే సంస్థానాల్లో ఎక్కడ లేవు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఈ తెలంగాణ ఏదైతే మనం నిజాం స్టేట్ అంటాం, హైదరాబాద్ స్టేట్గా పిలువబడే ఆ ప్రాంతంలో మాత్రమే నిజాంకి ఒక ప్రైవేట్ సైన్యాలు ఉండే. సరే, వాళ్ళ నిజాం సైన్యాలు వాళ్ళు వేరే వాళ్ళు ఉండేది. అట్లా వాళ్ళు అత్యంత నీచమైన, నికృష్టమైన, భయంకరమైన కనీసము నెల రోజులు నిండినటువంటి పసికందుకి పాలివ్వడానికి కూడా బిడ్డ దగ్గరికి పంపకుండా డొప్పలు పట్టించి చనుబాలను విండి కిలోమీటర్ల దూరం వరకు చనుబాలం పంపి ఆ బిడ్డల ప్రాణాలను కాపాడుకునే దుస్థితి ఆ రోజు ఉండే. దానికి వ్యతిరేకంగా కావచ్చు, భూమి కోసం, భుక్తి కోసం జరిపినటువంటి సమరం కావచ్చు, ఇంకా అట్లా అనేక రకాల సమస్యల మీద, ఈ సంపద మీద ఆదివాసీల పోరాటాలు కావచ్చు, మైదాన ప్రాంతాల పోరాటాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి బుద్ధిజీవుల ఉద్యమాలు, పోరాటాలు. దీంట్లో కవులు, కళాకారులు, రచయితలు ఒక్కరని కాదు, సంపన్న వర్గాలందరూ కూడా దీంట్లో పాల్గొని, కూటికి లేని వాళ్ళు మొదలుకొని, గంజి నేలకు నోచుకున్నటువంటి వాళ్ళు మొదలుకొని, రెక్కాడితే డొక్కానటువంటి కనీసం ఒంటి నిండా బట్టలు లేక, చలిలో వణుకుతూ, ఎండలు ఎండుతూ, వానలు దడుస్తూ, అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్థనాదాలతోటి కనీసం పుట్టిన పిల్లలని వాళ్ళకి ఆహారం ఇయ్యలేక వాళ్ళ కళ్ళ ముందే చంపుకున్నటువంటి దుస్థితి ఆ రోజుండే. ఇదంతా ఒక చరిత్ర. కానీ ఆ రోజు ప్రపంచానికి తెలిసిన చరిత్ర ఏంటిది, ఇతర దేశాలకు, ఇతర సంస్థానం తెలిసిన చరిత్ర ఏంది? నిజామంతా సామంతుడు, నిజామంతా గొప్ప ధనవంతుడు, ఈ మొత్తం భారతదేశంలో ఏ సంస్థానాధీశులు లేదనే పేరు తెచ్చుకుంది. ఎందుకంటే విదేశాలకు కూడా ఇక్కడి నుంచి అప్పులు ఇచ్చాడు. ఆ రోజు రహదారి పన్ను అని, జుట్టు పన్ను అని, ఇంకా అనేక రకాల పన్నుల పేరుతోటి చేసినటువంటి అత్యంత భయంకరమైనటువంటి ఆ రోజు దోపిడీ ఏదైతే సాగిందో దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిండ్రు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఈరోజు ఇది ఏదైతే విమోచన అంటున్నామో ఇది ప్రజల విమోచన కాదు. ఇది నిజాం, రజాకార్లు, దేశ్ముఖులు, భూస్వాములు, పట్వారీల విమోచన మాత్రమే. ఎందుకోసం అంటే ఆ రోజు గ్రామరక్షక దళాల పేరుతోటి, లేకపోతే గురుపర సంఘాల పేర్లతోటి, ఇంకా అనేక సంఘాల పేర్లతోటి మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు అందిన, వాళ్ళ చేతికి దొరికిన ఆయుధాన్ని, అంటే కర్ర కావచ్చు, పలుగు కావచ్చు, పార కావచ్చు, కారప్పొడి కావచ్చు, ఇట్లా ఏదైతే అది దాన్ని ఆయుధంగా మలుచుకొని
జరిపినటువంటి మహత్తర పోరాటంలో ఇక గత్యంతరం లేక అప్పుడున్నటువంటి భారత ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకొని దొంగదారిలో కుట్రలు చేసి వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు పోవడానికి చేసినటువంటి ఒక రాజ్య మార్గాన్ని ఏర్పాటు చేసుకొని కోటి హ్యాబిట్స్లో ఉన్నటువంటి నిజాం ప్రభువుని వాళ్ళు రాజ్య మార్గంలో కుక్కట్పల్లి, పటంచెరువు, సదాశివపేట, జహీరాబాదు, బీదరు, గుల్బర్గాల మీదుగా సురక్షిత ప్రాంతాలకి తరలించినటువంటి ఆ మొత్తం ఆ చరిత్ర ఏదైతుందో అది నిజాముని విమోచన చేయడానికి, బతికి బట్టగట్టించి చేయడానికి చేసినటువంటి పరిణామంగా మాత్రమే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, వాళ్ళ దృష్టిలో అది విమోచనే. నిజాముని విమోచన చేయడం కూడా ఆ రకంగా చూస్తే అది తెలంగాణకు నిజాం నుంచి విమోచన, నిజాంకు అకృత్యాలకి ఆయనకి కూడా విమోచన. ఇలా భారత ప్రభుత్వం ఏదైతే వీళ్ళందరూ మాట్లాడుతున్నట్టు ఉక్కు మనిషిగా పిలువబడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఆయన చేసిన ఘనకార్యం నిజాముని విమోచన చేసిండు. ఓకే, లేకపోతే నిజాం తెలంగాణ సరిహద్దులు దాటి బతికి బట్టగట్టి బయటికి పోయేవాడు కాదు. ఓకే, మంచిగా రాజమార్గంలో రైట్ లెఫ్ట్ ముందు వెనక పైలట్లు ఏర్పాటు చేసి విమోచన చేయించిండు. ఆ రకంగా చూస్తే ఇవాళ విమోచన అనే ప్రబుద్ధులకి కరెక్ట్, అది విమోచనే. మరి అది విలీనం అనే వాళ్ళకి సంబంధించి చూస్తే కూడా అది కరెక్టే. జాతీయ సమైక్యత అంటా ఉన్నారు కొంతమంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పేరుతోటి మాట్లాడుతూ ఉన్నారు. జాతీయ సమైక్యత అంటా ఉన్నారు కదా, ఏది జాతీయ సమైక్యత? మరి ఒకవేళ జాతీయ సమైక్యత అనుకుంటే మరి ఆ రోజు ఉన్నటువంటి త్రిలింగ దేశంగా పిలువబడినటువంటి నిజాం స్టేట్గా పిలువబడినటువంటి, లేకపోతే హైదరాబాదు నిజాం పోయిన తర్వాత కూడా రాజ్ ప్రముఖ ఇక్కడ పరిపాలన కొనసాగినటువంటి హైదరాబాద్ స్టేట్గా పిలువబడినటువంటి ఆ పూర్వపు హైదరాబాద్ స్టేట్ని మరి మళ్ళీ ఏర్పాటు చేస్తారా? అట్లా ఏర్పాటు చేస్తే అది జాతీయ సమైక్యత అవుతుంది. అదేనా మీ నినాదం? మరి అదే చెప్పండి. మరి కర్ణాటక ప్రాంతం తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ కలుపుదామా? మహారాష్ట్ర ప్రాంతాన్ని తీసుకొచ్చి తెలంగాణ కలుపుదామా? అప్పుడు జాతీయ సమైక్యత అవుతుంది. జాతీయ సమైక్యత అంటే ఏంది? విభిన్న భాషలతో కూడి, విభిన్న మతాలతో కూడి, విభిన్న సాంప్రదాయాలతో కూడినటువంటి వాళ్ళ సహజీవనాన్ని మళ్ళా పునరుద్ధరిస్తే అది జాతీయ సమైక్యత. అది ఇక్కడున్నంత తెలుగు వాళ్ళే కదా. కాబట్టి ఇవాళ ఏదైతే వీళ్ళు మాట్లాడేటువంటి ఆ టైటిల్స్ ఇచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ వరకు వాళ్ళు నిజంగానే దానికి న్యాయం చేస్తున్నారు. దాంట్లో ఏమి పెద్ద అనుమానం అయితే మాలాంటి వాళ్ళకైతే ఏం కలుగుతలేదు సార్. అలాగే ఆనాటి నిజాం రజాకార్ల అకృత్యాలకు అలాగే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసిన వారికి గుర్తుగా సెప్టెంబర్ 17 జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ అటువంటి చిత్తశుద్ధి ఉందంటారా? అదే మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. చిత్తశుద్ధి కంటే ముఖ్యంగా అర్హత ఉందా అనేది ముఖ్యం. అర్హత ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒక పని చేయాలంటే, మీరు అక్కడ కూర్చోవాలంటే మీకు ఒక అర్హత ఉంటుంది. దాని వెనుక చాలా పూర్వపరాలు ఉంటాయి. ఎన్నో రోజులుగా మీరు ఈ రంగంలో పనిచేసి కొంత సామర్థ్యాన్ని సంపాదించిన తర్వాత మీకంటూ ఒక అర్హత వస్తుంది. ఇవాళ ఈరోజు సెప్టెంబర్ 17 నిర్వహించే వీళ్ళు ఎవరెవరైతున్నారో, అటు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఎంఐఎం కావచ్చు, వీళ్ళకి ఏం అర్హత ఉంది? ఒకవేళ మీకు అర్హత మీరు పొందాలంటే మొదటిగా మీరు ఇంతకుముందు అన్నట్టు ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకి మీరు ఏం చేసిందో చెప్పండి. వాళ్ళ ఆశయాల పట్ల మీ వైఖరి ఏందో చెప్పండి. వాళ్ళ డిమాండ్ పట్ల మీ వైఖరి ఏందో చెప్పండి. లేకపోతే ఆ రోజు భర్తలను కోల్పోయిన భార్యలు, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలు, లేకపోతే అమ్మమ్మ తాతలని నానమ్మలని కోల్పోయినటువంటి ఆ చిన్నారులు ఇవాళ ఇంకా బతికే ఉన్నారు. సజీవ సాక్ష్యాలుగా ఇంకా ఉన్నారు. ఆనాటి ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి ఇవాళ సుమారు 90 సంవత్సరాలు పైబడినటువంటి వయసులో ఉన్నటువంటి మూగ జీవాలుగా
ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఇవేవీ చేయకుండా మీకు ఒకవేళ మీరు అర్హత సాధించాలంటే, మీరు అర్హత పొందాలంటే, ఆ రోజు ఏ ప్రజలైతే, ఒక్క కమ్యూనిస్టులు కాదు దీంట్లో ఉన్నది, చాలామంది తెలియక కమ్యూనిస్టులే అనుకుంటా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఆ ప్రజల్లో కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మన ఇతర ఆంధ్ర మహాసభ పేరుతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆర్య సమాజ్ పేరుతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది అనేక పేర్లతోటి ఉన్నటువంటి జర్నలిస్టు సంఘాలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, అన్ని రకాల కార్మిక కర్షక ఉపాధ్యాయ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏదైతే ఏ డిమాండ్ల ప్రాతిపదికనైతే వాళ్ళు ఏ దోపిడీకి వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, ఏ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఏ ప్రజాస్వామ్య హక్కుల కోసమైతే వాళ్ళు పోరాటం చేసిందో, మీరు మొదలు ఆ ప్రజాస్వామ్య హక్కుల మీద మీరు మాట్లాడండి. వాళ్ళు పోరాటం చేసి భూస్వాముల నుంచి, నిజాము నుంచి వాళ్ళు ఏదైతే సుమారు 10 లక్షల పైన ఎకరాలను ఏదైతే వాళ్ళు ఆ భూములు స్వాధీనం చేసుకొని వాళ్ళు ఆ ఇత్తులు నాటి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి భూమిని సాగు చేసిండ్రో, ఆ భూమి తిరిగిస్తారా చెప్పండి? సుమారు 10 లక్షల ఎకరాల పైన భూమి ఏదైతే ఆ రోజు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో, ఆ 10 లక్షల ఎకరాల పైన ఉన్నటువంటి భూమిని ఈ ఆదివాసీ, దళిత, బహుజన ఈ సమాజానికి మీరు పంచిన తర్వాత మీరు అప్పుడు సెప్టెంబర్ 17 జరుపుకునే అర్హత మీకు వస్తుంది. ఆ రోజు ఏ ప్రజాస్వామ్య హక్కుల కోసమైతే వాళ్ళు ఆ రోజు పోరాటాలు చేసిండో, ఉద్యమాలు చేసిండో, వాళ్ళని అనేక రకాలుగా ట్యాక్సుల రూపంలో కనీసం తినడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ట్యాక్సులు కట్టించుకున్నారో, మరి ఈరోజు కూడా అదే జిఎస్టీ పేరుతోటో, ఇంకో పేరుతోటో మీరు ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు కదా. అవి లేకుండా చేసి మీరు సెప్టెంబర్ 17 మీరు జరుపుకునే అర్హత వస్తుంది. ఇవేవీ లేకుండా ఆ కుటుంబాలను ఇప్పటి వరకైనా ఎవరైనా పలకరించిన వాళ్ళు ఉన్నారా? సెప్టెంబర్ 1948 సెప్టెంబర్ 17 తర్వాత సుమారు 10-15 సంవత్సరాలు కారాగార వాసం అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మరి నిజంగా మీరు విమోచన అనే మీకు అర్హత రావాలంటే, దాన్ని ఉచ్చరించే మీకు అర్హత రావాలంటే సెప్టెంబర్ 17 1948 తర్వాత కొన్ని వేల మంది కారాగార వాసం అనుభవించారు. మరి వాళ్ళ పట్ల ఎందుకు మాట్లాడతలేరు మీరు? వాళ్ళ కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే మీ రాజకీయ అవసరాల కోసం, మీ ఓట్ల కోసం, మీ సీట్ల కోసం, మత ఘర్షణల కోసం, మత విద్వేషాల కోసం మీరు ఈ సెప్టెంబర్ 17 వాడుకోవాలనుకుంటున్నారా? సిగ్గు శరం ఉందా? మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? మీకేమైనా? కానీ ఇటువంటి నీచపు రాజకీయాలకి తెలంగాణ ఉద్యమం, ఇప్పుడు మన జరిగిన ఉద్యమం కానీ, ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాట ఉద్యమం కానీ కులాల ప్రాతిపదిక జరగలే, మతాల ప్రాతిపదిక జరగలే. ఆ పోరాటంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళందరూ పాల్గొని ఈ భూమి కోసం, ఈ ముక్తి కోసం, వాళ్ళ జీవితం కోసం, హక్కుల కోసం చేసినటువంటి ఒక మహత్తర పోరాటం. కానీ ఇవాళ ఏమైపోయింది? నాగరిక సమాజం అంటా ఉన్నాం, దేశం అభివృద్ధి చెందిందంటా ఉన్నాం, రాకటి యుగంలో ఉన్నామంటున్నాం. కానీ ఇవాళ పూర్తి అనాగరిక విచక్షణ లేకుండా ఇవాళ మళ్ళా మతాల చిచ్చు పెట్టడానికి, కులాల మంటలు లేపడానికే ఇవాళ మీరు ఆడుతున్న ఆటలో తెలంగాణ సమాజం విచక్షణ కలిగినటువంటి సమాజం. మీ ఆటలు ఇక్కడ సాగవు. అది బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఎంఐఎం అయినా, కాంగ్రెస్ పార్టీలైనా, మీరు ఏదైతే సెప్టెంబర్ 17
మీ దోపిడీ కోసం, మీ రాజకీయ ఆధిపత్యం కోసం, మీ వ్యాపారం కోసం, మీ వికృత చేష్టల కోసం, మీ ఆనందం కోసం ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో తెలంగాణ సమాజం కులాల పేరుతోటి, మతాల పేరుతోటి చిచ్చు పెట్టుకోవడానికి, మంటలు లేపుకోవడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడ కూడా వీళ్ళు ఎన్ని రకాల ప్రగల్భాలు పలిగినా వాళ్ళు చెప్తారు కదా, భూమి ఆకాశం దద్దరిల్లేలాగునా సెప్టెంబర్ 17th ఓహో జయో అంటూ ఏదో చేయాలని ఏదైతే అనుకుంటున్నారో ప్రజలు ఎక్కడ చర్చ ఉంది? వాళ్ళకి ఇవాళ కావాల్సింది గిట్టుబాటు ధరలు కావాలా, విత్తనాలు కావాలా, మంచి విద్య కావాలా, మంచి ఆరోగ్యం కావాలా, వైద్యం కావాలా, వాళ్ళకి కావాల్సింది కది. నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలా, ఇవి ఇవాళ వాళ్ళు కోరుకుంటున్నది. కానీ వీళ్ళు ఈ పనికి వాళ్ళు ఇలా నిజంగా వీళ్ళు చేయదలుచుకుంటే కౌలుదారుల కోసం చేయండి. ఆదివాసులు ఏదైతే పోడు భూములుగా వాళ్ళు ఏదైతే ఆ రోజు నిజాం వ్యతిరేకంగా కావచ్చు, బ్రిటిష్ వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ అప్పుడు హైదరాబాద్ స్టేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పటి 8 ఏళ్ల పాలనలో తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆదివాసీలు పోడు భూముల పేరుతోటి వాళ్ళు ఏదైతే గత వందల దశాబ్దాలుగా వాళ్ళు దున్నుకుంటున్న దాంట్లో ఇవాళ మీరు ఏం చేసిండ్రు? ఎక్కడైతే విత్తనాలు వేసి జీవనం కోసం వాళ్ళు ప్రయత్నం చేసిండ్రో ఆ భూమిలో విత్తనాలు వేసిన నేలలో రక్తపు బిందులు చిందించారు వీళ్ళు. 1948 తర్వాత ఆపరేషన్ పోలో పేరుతోటి సెప్టెంబర్ 13న ప్రవేశించినటువంటి భారత సైన్యాలు ఇక్కడ ఏం చేసినాయి? సెప్టెంబర్ 17న రాచమార్గంలో ఆ రోజు ఉన్నటువంటి గుతుపల సంఘాలు, గ్రామరక్షక దళాలు, కమ్యూనిస్టు సాయుధ సైన్యాన్ని నుంచి కాపాడి సురక్షితంగా పారదోలిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఏం చేసిండ్రు? అదే భూస్వాములని, అదే దేశ్ముఖులని, పటేలు పట్వారీలని మళ్ళా తిరిగి సురక్షితంగా గ్రామాలకి నిజామునేమో బ్రహ్మాండంగా ఉత్తర భారతదేశానికి తరలించారు. ఇక్కడేమో మళ్ళా గ్రామాల నుంచి పారిపోయి బతుకు జీవుడా అంటూ పట్టణాల్లో రహస్యంగా ఉన్న శ్రీలంకలో మంత్రులు, ఎంపీలు బతికినట్టు వాళ్ళు కూడా ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రాంతాలకు పోయినట్టు ఇక్కడ వీళ్ళు కూడా దేశ్ముఖులు, పటేలు, పట్వారీలు ఏదైతే పోతే వాళ్ళందరినీ మళ్ళా తీసుకుపోయి గ్రామాల్లో ఉంచి వారు కాపలా కాసినటువంటి ఆపరేషన్ పోలో సైన్యాలు. ఇదా మీరు చేసేది? ఇదా విమోచన అంటే? ఇదా మీ విముక్తి అంటే? సిగ్గుండాలా మాట్లాడడానికి? ఎవరైనా చరిత్ర తెలిసినటువంటి, చదువుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇవన్నీ వింటా ఉంటే సిగ్గైతా ఉన్నది. సార్, అలాగే తెలంగాణ విమోచనం ఏ డేట్ని చేయాలనేది కూడా కొంత వివాదం ఉంది. 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయిన రోజునే తెలంగాణ విమోచన దినోత్సవంగా చేయాలా, లేకపోతే సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 1950 జనవరి 26న చేయాలనే విషయంలో కొన్ని పార్టీలు అటు ఇటుగా మాట్లాడుతున్నాయి. ఇది ఎలా చూడాలి? ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ నిజాం పోయినా లేకపోతే హైదరాబాద్ స్టేట్గా ఆ రోజు ఇక్కడ వచ్చి కేంద్ర ప్రభుత్వం తరపున పరిపాలన అంటే ఇప్పుడు గవర్నర్ లెక్క అప్పుడు కూడా పరిపాలన చేసిన అప్పుడు దేశ్ ప్రముఖ్ ఎవరు? రాజ్ ప్రముఖ్ ఎవరు? నిజాం మనిషే కదా, నిజాం ప్రభుయే కదా. మరి విమోచన ఎట్లయితుంది? విముక్తి ఎట్లయితుంది? చాలా అంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటా ఉంటే కూడా సిగ్గైతా ఉన్నది. కనీసం బుర్ర ఉన్నవానికైతే ఇది ఎట్లా కరెక్ట్ అనేది చాలా అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు రాజ్ ప్రముఖులు ఉంటారు, ఒకవైపు ఆపరేషన్ పోలో సైన్యాలు ఇక్కడనే ఉంటాయి, ఇంకోవైపు వీళ్ళన్నీ కూడా ఏవేవైతే వాళ్ళ అప్పుడు చట్టాలు అవన్నీ ఇంకా అట్లే కొనసాగుతూ ఉంటాయి. 1953 హైదరాబాద్ స్టేట్ ఏర్పడే వరకు కూడా ఏమున్నదో మనకు తెలుసు కదా. హైదరాబాద్ స్టేట్ ఎప్పుడైతే ఏర్పడిందో 1953లో
ముఖ్యమంత్రి ఇక్కడ బొరుగు రామకృష్ణారావు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఏర్పడేంత వరకు ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఏర్పడదో పీడిఎఫ్ కాంగ్రెస్ ఇట్లా అందరు కలిసి ఏదైతే అప్పుడు ఎన్నుకోబడి ఏదైతే జరిగిందో అప్పుడు వారికి ఏమున్నదాడా చట్టాలేంటి, ఇంకా పౌర సమాజానికి అందినటువంటి అనేక రకాల అర్హతలు ఏంటి, ఏమున్నది ఇక్కడ, ఏమైనా ఉన్నదా? కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టుదైనా లేకపోతే వీళ్ళు చెప్పే సెప్టెంబర్ 18 ఏదైతే నిజాం సురక్షితంగా తరలించిన రోజు విమోచన అనేది ఇవి ఏవీ కరెక్ట్ కాదు. ఇది ఇప్పటి వరకు కూడా ఇది విమోచన జరగలే, ఇప్పటి వరకు కూడా ఇంకా ఇది విమోచన జరగలే. ఎప్పుడు విమోచన జరుగుతుంది? వీళ్ళు అన్నట్టు ఆ రోజు వాళ్ళు ఏదైతే పోరాటం ద్వారా త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి ఆదివాసీలు, దళితులు, బహుజనులు వాళ్ళు ఏదైతే ఆ భూమిలో వాళ్ళు పలుగుబట్టి పారబట్టి నాగలి బట్టి దున్నినటువంటి ఆ భూమిలో తమ చెమట చుక్కల ద్వారా నీటి బిందువుల ద్వారా విత్తనాలు నాటిండో ఆ భూమిని కనుక తిరిగిస్తే అప్పుడు విమోచన అవుతుంది. అప్పటిదాకా విమోచన ఎట్లయితుంది? అవుతుందా అనుకోవడానికి ఏమన్నా? ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడాలంటే నేను మగ మనిషినని నేను చెప్పుకోవాలంటే నాకు ఆ లక్షణాలు ఉండాలా, సైంటిఫిక్గా ప్రూవ్ కావాలా. నేను ఉత్తానే నేను మగ మనిషిని అంటే నడుస్తుందా? నడవదు కదా. నేను మగ మనిషిని కావచ్చు, ఇజ్రాని కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎప్పుడు తెలుస్తుంది? టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇవాళ ఎవరికి వాళ్ళు ఇది విమోచన లేకపోతే ఇది విలీనం, ఇది జాతీయ సమైక్యత అంటే మీరు ఒకవేళ అనుకుంటే ఎవరైనా ఈ తెలంగాణలో అప్పటోళ్ళు కావచ్చు, దాని వారసులు కావచ్చు ఉన్నారు కదా, వాళ్ళతో కమిటీ వేయండి. ఇప్పుడు తెలంగాణ ఇవ్వడానికి శ్రీకృష్ణ కమిటీ వేసిండ్రు, రామ జన్మభూమికి ఒక కమిటీ వేసిండ్రు, లేకపోతే ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి అప్పుడు ఒక కమిటీ వేసిండు కదా. ఒక కమిటీ వేసి ఇది విమోచనమా లేకపోతే విలీనమా లేకపోతే విద్రోహమా లేకపోతే జాతీయ సమైక్యత, 4 రకాల పేర్లతోటి ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఒక కమిటీ వేసి విచారణ చేద్దాం. ఇప్పుడు ఏదైనా ఒకటి చేయాలన్నప్పుడు ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య చట్టాల ప్రకారం ఉన్నదేంటిది? ఏదైనా ఒక కమిషన్ వేసి దాని ద్వారా చేస్తాం. ఈవెన్ ఎమర్జెన్సీ మీద కూడా, ఎమర్జెన్సీలో జరిగిన ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ మీద జరిగిన అనేక రకాల చీకటి కోణాల్లో జరిగినటువంటి నేరాలు, ఘోరాలు, అకృత్యాల మీద కమిషన్ కూడా ఆ రోజు జనతా పార్టీ కూడా ఇచ్చింది కదా. ఏదైనా ఈరోజు ఒక కమిషన్ ద్వారా విచారణ చేసి ఏదో కొన్ని తీర్పుల ద్వారా మనం రిపోర్ట్ల ద్వారా ఆధారాల ద్వారా మనం అప్పుడు వాస్తవాలు మాట్లాడతాం. ఇవాళ ఏమున్నది ఇక్కడ? ఎవరికి వాళ్ళు అమిత్ షా దోలింది అమిత్ షా చెప్తాడు, కేసీఆర్ తోచింది కేసీఆర్ చెప్తాడు, ఆ ఎంఐఎం నాయకులు వాళ్ళు దోచింది ఓవైసీ ఆయన చెప్తాడు, ఇంకా ఇతరులు మాలాంటి వాళ్ళం మేము చెప్పేది మేము చెప్తున్నాం. కానీ సైంటిఫిక్గా ఏది వాస్తవం ఏది అవాస్తవాన్ని నిరూపణ చేయడానికి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక కమిషన్ వేయండి. చరిత్ర అయితే ఉంది కదా, అదేమో 1000 సంవత్సరాల అరే క్రీస్తు పూర్వ చరిత్రనే ఈరోజు రాస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఇదేమటువంటిది కాదుగా సార్. అలాగే నిజాం లొంగిపోయిన తర్వాత కూడా ఆపరేషన్ పోలో ఎందుకు నిర్వహించారు? ఆపరేషన్ పోలోకి చరిత్రలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఆపరేషన్ పోలో అనేది అదొక టైటిల్గా, అంటే ఆ రోజు ఆ పోలీసు బలగాలకి ఆ చర్య చేయడానికి పెట్టినటువంటి ఒక పేరు అన్నట్టు. అది ఇప్పుడు మనం చెప్తా ఉంటాం కదా, డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఈ బటాలియన్, ఆ బటాలియన్, లేకపోతే అనేక సరిహద్దుల్లో ఏదన్నా యుద్ధాల సందర్భంలో పేరు పెడతా ఉంటాం కదా. అట్లా ఈ ఆపరేషన్ పోలో పేరుతోటి సుమారు వందలాది సైన్యాలు, ఇప్పుడున్న ఆయుధాలంటే అప్పుడు లేవనుకో, ఉన్న అధునాతన ఆయుధాలతోటే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లే మన ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర
సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దుల గుండగా వాళ్ళు అయితే మీరు చాలా విచిత్రంగా చూడండి, వాళ్ళు ఎంటర్ కాకముందు కూడా, ఎంటర్ అయినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నారు? దేశ్ముఖుల ఇళ్లలోనే ఉన్నారు. ఓకే. ఆపరేషన్ పోలోతో వచ్చినటువంటి ఈ భారత సైన్యాలు ఈ కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులు ఏదైతే తెలంగాణ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో అప్పుడు తెలంగాణ సరిహద్దులు కాదు. కాకపోతే ఇప్పుడు మనం అనుకునే తెలంగాణ సరిహద్దుల్లో అప్పుడు ఎక్కడొచ్చున్నారు? దేశ్ముఖుల భూస్వాముల ఇళ్లలోనే వాళ్ళు వచ్చి ఆడ బస చేసి అక్కడి నుంచి వాళ్ళు లోపలికి వచ్చిందంటే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క ఆధారం ద్వారానైనా ఇది ఎవరి కోసం వచ్చిందో మనకు అర్థమవుతుంది. ప్రజల కోసం వస్తే నిజాముని బందీని చేయడానికి వస్తే గట్లొస్తారా? అట్లుంటుందా అసలు ఎక్కడైనా? వాని ఇంట్లోకి వచ్చే వానికి సంబంధించిన వాళ్ళ దగ్గర విడిది తీసుకొని వాని బందీ చేస్తామా? జరుగుతుంది ఎక్కడైనా? వాళ్ళ దేశ్ముఖులు, పటేళ్ళు, పట్వారీలు, భూస్వాములు ఎవరికి సంబంధించిన వాళ్ళు? నిజాముకు సంబంధించిన వాళ్ళు, రజాకారులకు సంబంధించిన వాళ్ళు. మరి భారత సైన్యాలు వచ్చి కొన్ని అంతకుముందే 13 నాడు ప్రకటించింది, కానీ 13 కంటే ముందే వచ్చి పెద్ద పెద్ద ఆ కోటలుగా ఉన్నటువంటి వాటిల్లో వాళ్ళు విడిది చేసి తర్వాత 13 నుంచి ప్రకటిత రోజు తర్వాత లోపలికి వచ్చేసారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఎవరి కోసం వచ్చింది అనుకోవాలి? చాలా క్లియర్ కదా. కాబట్టి వాళ్ళు ఎవరి కోసం అయితే వచ్చిందో వాళ్ళ పని చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. నిజాముని విమోచన చేసి పంపించిండ్రు. దేశ్ముఖులని, భూస్వాములని, పట్వారీలని మళ్ళా తిరిగి గ్రామాలకి, ఆదివాసీ గూడాలకి, ఆదివాసీ ప్రాంతాలకి వాళ్ళు సురక్షితంగా అక్కడ చేరవేయడం, వాళ్ళకి కాపలా కాసి మళ్ళా వాళ్ళు భూములలో అరకగట్టేదాకా, నాగలి బట్టి దున్నేదాకా వీళ్ళు కాపలా ఉన్నారంటే ఈ ఆపరేషన్ పేరుతో వచ్చినటువంటి భారత సైన్యాలు, ఆ తుపాకులు వాళ్ళు ఎవరి కోసం ఉన్నట్టు, ఎవరి కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు అర్థమవుతుంది కదా. ఎంతమందిని ఎన్ని వేల మందిని, వందలు కాదు వేల మందిని ఈ ఆపరేషన్ పోలో సైన్యాలు హతమార్చిండ్రు. ఇంతకుముందు నేను అన్నట్టు విత్తనాలు నాటే భూమిలో రక్తపు బిందువులని వాళ్ళు ఆడ చిల్లించారు. చాలా మా చరిత్ర చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. ఆపరేషన్ పోలో పేరుతో వచ్చిన సైనికులు ఎవరి కోసం? వాళ్ళ సైనికుల తప్పు కాదు ఇది. మనం సైనికులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళని మనుషులుగా ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు యంత్రాలుగా, ఇప్పుడైతే రోబోలు అంటున్నారు అనుకో, ఆ విధంగా ఉపయోగించినటువంటి వాళ్ళ తప్పు. సరే, అలాగే 1948 సెప్టెంబర్ 15 నిజాం లొంగిపోతే 1950 26 వరకు తెలంగాణ భారత భూభాగంలో ఎందుకు కాలేకపోయింది? అప్పటి వరకు ఈ మధ్యకాలాన్ని ఎవరు పరిపాలించారు? అప్పుడు భారత సైన్యం, భారత పాలకుల తరపున, అంటే ఇవంతా కూడా ఎవరికి వాళ్ళు సర్దుకొని ఆపరేషన్ పోలో పేరుతో ఏదైతే ఇక్కడ పెద్ద ఎత్తున సైన్యాలు, భారత సైన్యాలు ఇటు ఇంతకుముందు మనం అనుకున్నట్టు దేశ్ముఖులని, భూస్వాములని వీళ్ళందరినీ సురక్షితంగా గ్రామాలకు తరించి ఆ పీరియడ్ కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ ఆ సైనిక చర్య వాళ్ళ ఎవరైతే వాళ్ళ కమాండర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే చలామణి చేసి ఇక్కడ కంట్రోల్ చేశాను. కాబట్టి ఆ పీరియడ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఎట్లనైతే ఇప్పుడు మనం ఒక ఎలక్షన్ నిర్వహించే టైంలో అప్పుడు చీఫ్ సెక్రటరీ పరిధిలో ఉండదు, అది కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటారో స్టేట్కి కానీ లేకపోతే పర్టికులర్ ఉప ఎన్నిక అయితే ఆ ఉప ఎన్నిక కోసం నిర్ణయించబడినటువంటి ఆ ఎలక్షన్ అధికారి ఎవరైతే ఉంటారో అందరూ వాళ్ళ కిందనే పనిచేయాలి. పోలీసులైనా, రెవెన్యూ అయినా, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా
వాళ్ళ కింద పనిచేయాల్సి ఉంటుంది. అట్లా మన చట్టాలు అట్లా ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా 48 నుంచి మీరు అన్నట్టు ఆ 51 వరకు కూడా ఆ విధంగా ఎవరైతే ఇక్కడ నియమించబడి సార్ ఆ టైంలోనే నిజాం రాజ్ ప్రముఖ్గా ఉన్నారా? ఉన్నారు కదా, ఓకే, అంటే ఆయన పరిపాలనలోనే ఉన్నట్టు లెక్క. అంతే మరి. ఆయన ఆదేశాలే ఆయన ఆదేశాలే ఆయన అనుమతులే. ఆదేశాలు ఉంటాయి, అనుమతులు ఉంటాయి. ఓకే, అంటే 1950 జనవరి 26 వరకు కూడా తెలంగాణ విమోచన జరగనట్లే కదా అలా అయితే? 53 దాకా కూడా జరగలే, 53 వరకు కూడా జరగలేదు. ఇప్పటికీ జరగలే. ఆ రకంగా చూస్తే, వాస్తవంగా చూస్తే ఇప్పటికి జరగలే. మీరు అన్నట్టు టెక్నికల్గా అయితే 53 వరకు జరగలే, 56 వరకు కూడా జరగలే. రాజ్ ప్రముఖ్ కంటిన్యూ అయింది కదా. ఇవాళ ఇప్పటి వరకు కూడా ఏదైతే మేము చెప్పే అటువంటి సుమారు 10 లక్షల పైన ఎకరాల భూమిని ఆ రోజు వాళ్ళు చాలా చాకచక్యంగా రెవెన్యూలు ఏం చేసిండ్రు, కొన్ని భూములనేమో వక్బోర్డ్ భూములు అన్నారు, కొన్ని భూములనేమో నిజాం భూములు అన్నారు, కొన్ని భూములనేమో పైగా భూములు అన్నారు, కొన్ని భూములనేమో సర్ఫకాజ్ భూములు అన్నారు, కొన్ని భూములనేమో ప్రభుత్వ భూములని చాలా తెలివిగా మొత్తం వాళ్ళ రికార్డులన్నీ కూడా చాలా పకడ్బందీగా 1956 వరకు కూడా అదే పని చేశాను. మీరు చూడండి, ఇక్కడ ఏదైతే చట్టం ఉందో, ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, హైదరాబాద్కి సపరేట్ ల్యాండ్ యాక్ట్ ఉంటుంది. దేశం అంతా ఒక రకంగా ఉంటే ఇక్కడ ల్యాండ్ యాక్ట్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఇట్లా అనేక విషయాల్లో ఆ రోజు ఏదైతే 1948 నుంచి 1956 వరకు కూడా ఏదైతే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు కూడా ఈ తతంగం అంతా కూడా వాళ్ళు జరుపుకుంటా వచ్చారు. 56 తర్వాత కూడా అది కొనసాగింది అనుకోండి. అయితే ఇట్లా ఏదైతే వాళ్ళు ఒక కుట్రపూరితంగా, మోసపూరితంగా ఆ రోజు ఆ ప్రజలు సాధించినటువంటి ఆ విజయాలు ఏవైతే ఉన్నాయో, ఆ భూములు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వాళ్ళు ఏదైతే ఇంకా అనేక రకాల సంపద పైన వాళ్ళు సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇది వాస్తవ చరిత్ర. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ డిమాండ్లని నెరవేర్స్తే అప్పుడే అది విమోచన అవుతుంది, అది సంపూర్ణమైనటువంటి న్యాయం చేసినట్టు అయింది. కాబట్టి అక్కడ రాజప్రభుకు ఉన్నప్పుడైనా లేకపోతే తర్వాతనైనా పేర్లు మారుతుంటాయి, కానీ వాళ్ళే కదా కొనసాగింది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా కొనసాగింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే బీజేపీ అయినా, అసలు వాస్తవంగా చెప్పారంటారు అప్పుడు బీజేపీ లేదు, టీఆర్ఎస్ అంతకంటే లేదు. ఇప్పుడు బీజేపీ అన్న 1981లో ప్రారంభమైంది, కానీ టీఆర్ఎస్ ఎప్పుడు 2001లో కదా, 2001 కదా. అంటే వాళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత, వాళ్ళు ఒక 20 ఏళ్ళ ముందు, వీళ్ళు ఒక 20 ఏళ్ళ తర్వాత. వాళ్ళది 80-81 అయితే వీళ్ళది 2001 కదా. మరి వీళ్ళకి ఎంత కొడితే వీళ్ళది ఒక 21 సంవత్సరాల చరిత్ర, వాళ్ళది ఒక 40 సంవత్సరాల చరిత్ర. మీరెవరు నిర్ణయించడానికి? అసలు నిర్ణయించడానికి మీకున్న అర్హత ఏంటిది? ఆ రోజు మీరున్నారా? కానీ ఆనాటి ప్రభుత్వాలు ఈ తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని నిర్ణయించుకోలేదు. అప్పటి నుంచి కూడా డిమాండ్ అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ టైంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రకటించడం తప్పేముంది? అంటే విమోచన కాదు కదా. ఓకే, మీరు చెప్తున్న దర్శనం ప్రకారం తెలంగాణ విమోచన కాన నా ఒక్కంది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అది. మేమేమంటున్నాం, విమోచన జరపండి, కానీ ఎప్పుడు జరపాలా? ఇప్పుడు మనం బర్త్డే చేస్తాం, ఎప్పుడు చేస్తాం? 21st డే చేస్తాం, అంటే పుట్టినరోజు నుంచి 21వ రోజు నాడు చేస్తాం. అట్లా కాకుండా నాకు తీరిందని, నా బుద్ధి పుట్టిందని, లేకపోతే తిథులు వారాలు చూసి చేస్తావా? 21వ రోజు అంటే 21వ రోజే చేస్తాం. బర్త్డే అంటే ఆ రోజే చేస్తాం. ఫస్ట్ యానివర్సరీ ఎప్పుడు చేస్తాం? కరెక్ట్ ఆ రోజే చేస్తాం. కోమాలకు పోయినప్పుడు. అంటే అప్పుడే ప్రభుత్వాలు పట్టించుకోలేదు కనుక ఇప్పుడు ప్రభుత్వాలు పట్టించుకున్నట్టుగా మీరు చెప్తూ ఉన్నారు.
మేమేమంటున్నాం, మీరు చేయొద్దంటలేము. ఎప్పుడు చేయాలా, అర్హత మీకు ఎప్పుడు వస్తుందో అడుగుతున్నాం మేము. మీరు ఆ ప్రజలు ఏదైతే ఆ రోజు స్వాధీనం చేసుకున్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో సుమారు 10 లక్షల పైన ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూములను తిరిగి పంచి మీరు చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వారసులు ఉన్నారు. వాళ్ళని మీరు ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో ఫస్ట్ వాళ్ళకి కనీసం ఇప్పటికీ వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, వాళ్ళని పట్టించుకున్న లేరు, వాళ్ళ పిల్లలకి విద్య లేదు, వాళ్ళకి వైద్యం లేదు. అవేవీ పట్టించుకోకుండా ఇవాళ మీ ఆడంబరాల కోసం, మీ ఓట్ల కోసం, మీ సీట్ల కోసం, మీ వికృత ఆనందం కోసం, మీ విద్వేషాల కోసం ఇవాళ తెలంగాణ సమాజాన్ని బలి చేయాలనుకుంటున్నారా? ఎలాగో రేపొద్దున జరగబోయే మహాసభలకి తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలను ఎలాగ తీసుకొస్తారు? మళ్ళీ ఈ కలరింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎవరు వస్తారు? ఇప్పుడు ఎవరో వాళ్ళని పిలిచిన వాళ్ళు కొంతమంది వస్తారు. వచ్చినా వాళ్ళ పెదవులతో నవ్వుతారు కానీ మనసుతో నవ్వరు. పాపం వాళ్ళు ఇప్పుడు మేము అక్కడక్కడ చూస్తున్నాం, వీళ్ళ పాదయాత్రలు కానీ లేకపోతే అక్కడక్కడ బహిరంగ సభల్లో వాళ్ళని తీసుకొస్తుండ్రు. వాళ్ళు 90 ఏండ్లు, 95 ఏండ్లు, 100 years పైన ఇప్పటికీ వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. వాళ్ళు కొంతమంది వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నారు, కొంతమంది ఇంకా అనేక రకాల సహాయ సహకారాలతోటి అంటే సజీవంగా బతుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. చనిపోయిన కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు. దీంట్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు, లేకపోతే మన హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మా బ్రదర్ రాజారెడ్డి ఈ నిజాం రజాకార్ల కారణంగానే ఆ రోజు ఆయన హత్య గావించబడ్డాడు. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు క్రిస్టియను. దీంట్లో మతాలకు సంబంధం లేదు. దీంట్లో అందరు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, లేకపోతే ఇంకా అన్ని కాల వాళ్ళు ఉన్నారు. దీనికి మతం, కులం ప్రాతిపదిక ఎక్కడ లేదు దీంట్లో. సార్ అలాగే అప్పటి నిజాం సంస్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ భూభాగంలో కలపకుండా ఉండటానికి అప్పుడు నిజాం ప్రభు చాలా కష్టపడ్డారు. అవసరమైతే పాకిస్తాన్లోనే కలుపుతాను అనే విధంగా అప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన భారత భూభాగంలో కలవకుండా ఉండటానికి ఆయన ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించడం జరిగింది. అప్పట్లో ఐక్యరాజ్య సమితిలో ఈ పిటిషన్ వేసిన తర్వాత చైనా, రష్యా, ఉక్రెయిన్ తప్ప మిగతా అయితే ఓటింగ్లో పాల్గొనలేదు. మిగతా అన్నీ కూడా నవాబ్కే అనుకూలంగా వచ్చే ఓట్లు. ఇలా ఎందుకు జరిగిందంటారు? అప్పటి భారత ప్రభుత్వానికి మద్దతు ఎందుకు కొరబడిందంటారు? అంటే వాస్తవంగా అప్పుడు ఇది ఒక మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టు అనేక సంస్థానాలకి ఈ సంస్థానికి ఉన్న ఒక తేడా మొదలు మనం మాట్లాడుకోగలిగితే దీనికి ఆన్సర్ వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అంటే సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలినటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ తెలంగాణ, పర్టికులర్ ఈ ఒక్క తెలంగాణ ప్రాంతం మీద 13 సార్లు దండెత్తిన ఇక్కడ ప్రత్యక్ష పాలన చేయలేకపోయినరు. సరే కంటోన్మెంట్లు పెట్టిండ్రు, కొంత ఏదో వాళ్ళు చేయగలిగింది, కానీ ప్రత్యక్ష పాలన వాళ్ళు చేయలేకపోయినారు. సరే కప్పం కట్టించుకున్నారు, అవన్నీ వేరే విషయాలు. కానీ వాళ్ళకున్నటువంటి విద్యాపరమైన, వ్యాపారపరమైన, లేకపోతే పరిపాలనాపరమైన ఇక్కడ దాన్ని అమలు చేయలేకపోయినారు. అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి, అందుకని ఇంతకుముందు మనం అనుకున్నాం ఇది ఆ రోజుల్లోనే దీన్ని ఒక త్రిలింగ దేశం అంటారు. ఇది ఒక త్రిలింగ దేశంగా ఆ రోజుల్లో పిలువబడింది కాబట్టి, దాన్ని ఆ విధంగానే వాళ్ళు చూసింది కాబట్టి ఇదొక దేశానికి ఉన్నటువంటి ఇదొక భూభాగంగా ఉండే అర్హత ఉందని ఆ రోజు నిజాం భావించండి కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఐక్యరాజ్య సమితికి అయితే ఏంది, లేకపోతే ఇంకా అనేక చోట్ల కూడా వాళ్ళ ప్రతిపాదన చేయడం అనేది చాలా సంవత్సరాలుగా జరిగినటువంటి ప్రయత్నాలు అవి జరిగినాయి.
కానీ అంతిమంగా ఐక్యరాజ్య సమితి అయినా భారతదేశమైనా చివరికి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ ఒకవైపు నిజాం వ్యతిరేక పోరాటం చేస్తూ ఆంధ్రమాస కావచ్చు, ఇంకా అనేక పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు వందే మాతర గీతాన్ని కూడా ఆలాపించారు. వందే మాతర గీతాన్ని కూడా ఆలాపించారు. ఒకవైపు ఎర్ర జెండా చేతబూని, ఇంకోవైపు భారతదేశ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఆ పోరాటంలో పాల్గొన్నారు. మరణం చెందినటువంటి అనేక మంది యోధుల చేతుల్లో, ఆ వీరుల చేతుల్లో, ఆ అమరుల చేతుల్లో 2 జెండాలు కూడా ఉన్నాయనే వాస్తవ చరిత్ర మన కళ్ళగట్టినట్టుగా కనపడతా ఉన్నది. ఒకవైపు బండెనక బండి గట్టి చుట్టుముట్టు సూర్యపేట నట్ట నడుమ నల్లగొండ ఏ బండ్ల వస్తువు నైజాము సర్కరోడా అని పాటలు పాడుతున్నటువంటి గీతాలాపన చేస్తున్నటువంటి వాళ్ళు కవులు, కళాకారులు, ఇంకోవైపు వందే మాతర గీతాన్ని కూడా ఆలాపించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి భారతదేశ భూభాగంలో కలవాలనేది ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష. వీళ్ళేమో అనుకోలే, మేమేదో దేశంగా, ఎందుకంటే తెలుసు కదా నిజాం అంటే అహంకారంతో మూర్ఖత్వంతో అన్నాడు. కానీ ఒకవైపు 1947 15 ఆగస్టు నాడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఈ దేశ సరిహద్దుల్ని నిర్ణయించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక పరిమిత తెలంగాణ వరకు చూసుకుంటే అది ఆ రోజైనా ఈ రోజైనా 1,18,000 చదరపు కిలోమీటర్లతో కూడినటువంటి విస్తీర్ణం ఇది. సరే ఆ జిల్లాలు కలుపుకుంటే ఆ రోజు 1,52,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న భూభాగం, ఇంత పెద్ద భూభాగంలో దేశం అవుతుందంటవా? నడిగోలు అవుతుందంటవా? ఒక ద్వీపం కావాలంటే కూడా ఓ సముద్రంలో ఉంటే ద్వీపం అవుతుంది. ఇది ఎట్లయితే చెప్పండి? సాధ్యమైద్దా? సాధ్యం కాదు. పక్కన్న కర్ణాటక, ఈవెన్ కర్ణాటక భూభాగంలో ఉన్న మన హైదరాబాద్ స్టేట్ కొంత ఉంటే రిమైనింగ్ కర్ణాటక, రిమైనింగ్ మహారాష్ట్ర, ఇటువైపున తమిళనాడు, ఇటువైపున్న మైసూరు సంస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, పక్కనే ఉన్న పిడుగురాల మొదలుకుంటే అదంతా బ్రిటిషు వాళ్ళు అప్పచెప్పిపోయి భారతదేశంలో ఉంటే ఇక్కడ సాధ్యమైందండి? సాధ్యం కాదు. ఎవడైనా బుర్ర ఉన్నోడు, తెలివి ఉన్నోడు ఎవడైనా మాట్లాడే విషయం అంటారా? కాబట్టి అంటే మూర్ఖుల ఆనందంతో మాట్లాడే విషయాలు. కానీ ప్రజలు చాలా జ్ఞానవంతులు, ప్రజలు చాలా దూరదృష్టితోటి వాళ్ళు అనేక రకాల విషయాలు వాళ్ళు సూత్రీకరిస్తారు, సిద్ధాంతీకరిస్తారు, వాళ్ళు విజువలైజ్ చేస్తారు. చాలా విషయాలు వాళ్ళు ఆ రోజే చెప్పిండ్రు. భవిష్యత్ భారతదేశం ఎట్టుంటుందో కూడా చెప్పారు.